హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే రొయ్యల పికిల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. నిల్వ పచ్చడి. రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. రొయ్యలన్నిటికీ కూడా ఈ పసుపు పట్టేటట్టు కూడా మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయ్యేంత వరకు ఉండించిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న రొయ్యల్ని వేయించుకోవాలి. ఇవి ఎలా వేయించుకోవాలంటే ఆయిల్ కానీ మనం వాటర్ కానీ ఏం వేయ అవసరం లేదనమాట. వీటిల్లో నీరు అనేది ఎక్కువ ఉంటుంది. రొయ్యల్లో ఈ నీరు అనేది అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. చూడండి నీరు అయితే ఎలా పైకి వచ్చిందో. ఇవి బాగా డ్రై అయ్యేంత వరకు కూడా మీరు వేయించుకోండి. చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఇలా మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇవి వేరే బౌల్లోనికి అనేది మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా డ్రై అయిపోయినాయో. నేను నీళ్ళు కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదండి. ఇలా ఇంకిపోయిన తర్వాత బాగా కుక్ అయితే అయిపోతుంది అనమాట. రొయ్య అనేది ఉడికిపోతుంది ఆల్మోస్ట్. ఇవి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుని అదే బాండీలో మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలను అయితే మళ్ళీ దీనిలో వేసి వేయించుకుందాం అనమాట. ఈ రొయ్యలు వేయించుకునే విధానం ఏంటంటే బాగా ఎర్రగా కూడా రాకూడదు, ఎర్రగా వేయించుకోకూడదు. కొంచెం బంగారం రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది. లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. బాగా వేగిపోతే ఏంటంటే రొయ్యలు అనేది క్రిస్పీగా అయిపోతుంది. మనకి పచ్చట్లో వేస్తే కరకరలాడుతూ ఉంటాయి కానీ మెత్తగా ఉండవు. ఇదిగో ఈ ప్రాసెస్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. బాగా ఎర్రగా రావసరం లేదు. నేనైతే వీటన్నింటినీ తీసేస్తున్నాను. చూడండి ఇదే కలర్లో వేయించుకోండి. ఇప్పుడైతే ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ పచ్చివాసన రొయ్యల్లో వేసేస్తే ఏంటంటే ఇది పచ్చివాసన పోదనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు అనేది దీనిలో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు ఇలా వేయించుకుని మనం సిమ్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ అనేది మనం హై ఫ్లేమ్లో పెడితే ఇది మాడిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రొయ్యలు అనేది మాడిపోతాయి. ఇప్పుడు దీనిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని వేయించుకోవాలి. నేనైతే గరం మసాలా వేసేసాను. ఇప్పుడు ధనియాల పొడి వేసి వేయించుకుందాం. చూడండి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి వేయించిన తర్వాత ఇది ఆల్మోస్ట్ సిమ్లోనే ఉండాలి. లేకపోతే స్టవ్ ఆఫ్ చేసినా పర్లేదు కానీ హై ఫ్లేమ్లో మీడియంలో మాత్రం ఉండకూడదు. ఇలా అయితే నేను సిమ్లో పెట్టి ఈ మసాలాలు వేసిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి నేనైతే వేయించుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్కి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి ఇలా అయిపోయిన తర్వాత రెడీ అయిపోయింది. ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా ఈ పచ్చడి అనేది బాగా చల్లారేంత వరకు కూడా ఉండిన తర్వాత ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకుని ఈ నిమ్మకాయని దీనిలో అయితే పిండేసేయాలి అంతా కూడా. ఈ నిమ్మకాయ పిండిన తర్వాత మనం జాడీ కానీ లేకపోతే గాజు సీసా లాంటివి కానీ ఉంటే ఈ పచ్చడి అంతా కూడా దానిలో ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యల పచ్చడి. మీరు ఏ కూర వండకపోయినా ఈ పచ్చడితో అయినా కూడా అన్నం అంతా తినేసేయచ్చు. చాలా అంటే చాలా హెల్దీ కూడా రొయ్యల పచ్చడి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్.